హాయ్ స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో ఈ సంవత్సరం జరిగినటువంటి 2020-21 నీట్ ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ ఒకసారి అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో నేను ఆ పేపర్ అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ జువాలజీలో 45 క్వశ్చన్స్ వచ్చాయండి. జువాలజీ సబ్జెక్ట్ నుంచి 45 క్వశ్చన్స్ వచ్చినాయి. దాంట్లో క్వశ్చన్స్ ఇంటెన్సిటీ తీసుకున్నట్లయితే ఈజీగా ఉండే క్వశ్చన్స్ దాదాపుగా 28 క్వశ్చన్స్ ఉన్నాయి. 28 క్వశ్చన్స్ ఆర్ ఈజీ క్వశ్చన్స్. అండ్ మోడరేట్గా ఉండే క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే ఒక 11 ఉన్నాయి. ఇకపోతే టఫ్గా ఉండే క్వశ్చన్స్ ఒక 6 ఉన్నాయి. ఈజీ క్వశ్చన్స్ 28, మోడరేట్ క్వశ్చన్స్ 11 క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్. సో ఈ అనాలిసిస్ ఏంటంటే మామూలుగా అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. బాగా చదివే స్టూడెంట్స్కి అయితే మోడరేట్ క్వశ్చన్స్ 11 ఉండవండి, చాలా తక్కువ ఉంటాయి. అవి దాదాపుగా ఒక 5 క్వశ్చన్స్ ఉండొచ్చు మోడరేట్ క్వశ్చన్స్. టఫ్ క్వశ్చన్స్ ఒక 3 క్వశ్చన్స్ ఉండొచ్చు. మిగతా అన్ని క్వశ్చన్స్ కూడా టాప్ రేంజ్ స్టూడెంట్ అన్నీ చేయగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ ఇకపోతే టాపిక్ వైజ్ తీసుకున్నట్లయితే ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు. చాప్టర్ వైజ్ తీసుకున్నట్లయితే హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, దీంట్లోంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఈసారి 18 క్వశ్చన్స్ అడిగాడండి. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ నుంచి 18 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది చక్కగా అనాటమీ ఫిజియాలజీ పర్ఫెక్ట్గా ఉంటే 18 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేసుకునేటట్టుగానే ఉన్నాయి. దాంట్లో టఫ్గా ఉండే క్వశ్చన్స్ 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే స్టూడెంట్ ఆ కారణంలో ఆలోచించకుండా కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలిగినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మిగతా అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్సే ఉన్నాయి. అలాగే బయోటెక్నాలజీ చాప్టర్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగాడు. బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఎవల్యూషన్లోంచి ఒక 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఎకాలజీలోంచి 6 క్వశ్చన్స్ అడిగాడు. ఎకాలజీ ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి, జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యానిమల్ టిష్యూ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యాజ్ పర్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ దీంట్లోంచి ఒక 3 క్వశ్చన్స్ అడిగాడండి. యానిమల్ టిష్యూస్లోంచి 3 క్వశ్చన్స్ అడిగాడు. అలాగే యాజ్ పర్ తెలుగు అకాడమీ ఇన్వర్టిబ్రేట్ ఫైలా 1 యానిమల్ డైవర్సిటీ 1 దీంట్లో ఇన్వర్టిబ్రేట్ ఫైలా. యానిమల్ డైవర్సిటీ 1 మీన్స్ ఇన్వర్టిబ్రేట్ ఫైలా. సో దీంట్లోంచి 2 క్వశ్చన్స్ అడిగాడు. అలాగే యానిమల్ డైవర్సిటీ 2 వర్టిబ్రేట్ ఫైలంలోంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే ఈసారి జెనెటిక్స్ నుంచి తక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఎక్కువగా బాటనీ రిలేటెడ్ జెనెటిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. జువాలజీ రిలేటెడ్ జెనెటిక్స్ నుంచి ఓన్లీ 2 క్వశ్చన్స్ అడిగాడు. అవి కూడా ఈజీగా ఆన్సర్ చేయగలిగినటువంటి క్వశ్చన్స్ అడిగాడు. ఒకటి క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ నుంచి ఒకటి, ఇంకోటేమో జెనెటికల్ డిజార్డర్స్లోంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ప్రతి స్టూడెంట్ కూడా దీన్ని. అలాగే కాక్రోచ్లోంచి ఒక క్వశ్చన్ అడిగాడండి ఈసారి. పెరిప్లానెట్ అమెరికానా నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. కాకపోతే హెల్త్ అండ్ డిసీజెస్ అనే చాప్టర్ యాజ్ పర్ ఎన్సీఆర్టీ, హెల్త్ అండ్ డిసీజెస్ యాజ్ పర్ తెలుగు అకాడమీ బయాలజీని హ్యూమన్ వెల్ఫేర్, దీంట్లోంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. బయాలజీని హ్యూమన్ వెల్ఫేర్ యాజ్ పర్ తెలుగు అకాడమీ ఆర్ హెల్త్ అండ్ డిసీజెస్ యాజ్ పర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ 2 క్వశ్చన్స్ వచ్చాయి. కాకపోతే బయోడైవర్సిటీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. తక్కువ ఉన్నా కానీ మనకి క్వశ్చన్స్ డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ బయోడైవర్సిటీ నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడండి. బయోడైవర్సిటీ నుంచి 2 క్వశ్చన్స్. ఇలాగా మరొకసారి అన్ని చెప్తాను చూడండి జాగ్రత్తగా. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 18 క్వశ్చన్స్. అలాగే బయోటెక్నాలజీ 3 క్వశ్చన్స్. ఎవల్యూషన్ 4 క్వశ్చన్స్. ఎకాలజీ 6 క్వశ్చన్స్. అండ్ యానిమల్ టిష్యూ ఆర్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ దీంట్లోంచి 3 క్వశ్చన్స్ అడిగాడు.
అలాగే ఇన్వర్టిబ్రేట్ ఫైలా 2 క్వశ్చన్స్, వర్టిబ్రేట్ ఫైలా 2 క్వశ్చన్స్, జెనెటిక్స్లోంచి 2 క్వశ్చన్స్, కాక్రోచ్ పెరిప్లానెటా అమెరికానా కాక్రోచ్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు. ఇకపోతే హెల్త్ అండ్ డిసీజెస్ ఆర్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, యాజ్ పర్ తెలుగు అకాడమీ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ 2 క్వశ్చన్స్ అడిగాడు అనమాట. ఓకే, ఫైనల్గా బయోడైవర్సిటీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ విధంగా టోటల్ 45 క్వశ్చన్స్ అండి. ఈ 45 క్వశ్చన్స్ లోపల ఒక క్వశ్చన్ మాత్రం ఈ బాటనీ జువాలజీ రిలేటెడ్ క్వశ్చన్ ఉందన్నమాట. 4 ఆప్షన్స్లో మల్టిపుల్ ఆప్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్, 2 ఆప్షన్స్ రిలేటెడ్ టు బాటనీ, 2 ఆప్షన్స్ రిలేటెడ్ టు జువాలజీ, అలా ఒక క్వశ్చన్ ఉంది. ఓకే, సో పేపర్ అయితే చాలా బాగుంది. ఈ టాపిక్స్ని అంటే ఇప్పుడు నీట్కి ప్రిపేర్ కాబోయే స్టూడెంట్స్ పర్టికులర్గా ఈ టాపిక్స్ని మైండ్లో పెట్టుకొని కనుక ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, మీ మైండ్లో పెట్టుకోండి ఈ టాపిక్స్ అన్నీ కూడా. అనాటమీ అండ్ ఫిజియాలజీ 18 క్వశ్చన్స్ అంటే చూడండి జాగ్రత్తగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ చక్కగా నేర్చుకున్నట్లయితే ఫుల్ మార్క్స్ పొందే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇకపోతే హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఒకసారి డీప్గా చూద్దాం. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ టోటల్ 18 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో టాపిక్ వైజ్గా తీసుకున్నట్లయితే డైజెషన్, రెస్పిరేషన్, సర్క్యులేషన్, ఈ టాపిక్ వైజ్గా తీసుకున్నట్లయితే డైజెషన్లోంచి 2 క్వశ్చన్స్ అడిగాడు. అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఆ రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, దాంట్లోంచి ఒక 2 క్వశ్చన్స్ అడిగాడు. చూడండి ఒక్కొక్క చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడు. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ఎక్స్క్రేటరీ సిస్టమ్. ఓకే, సో దీంట్లోంచి ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ స్కెలిటల్ మజిల్స్ నుంచి మాత్రం ఒకటే క్వశ్చన్ అడిగాడు. స్కెలిటల్ మజిల్స్, మస్కులోస్కెలిటల్ సిస్టమ్ యాజ్ పర్ తెలుగు అకాడమీ, యాజ్ పర్ ఎన్సీఆర్టీ లోకోమోషన్ అండ్ మూమెంట్ ఈ టాపిక్ నుంచి ఓన్లీ 1 క్వశ్చన్ అడిగిండు. అలాగే నర్వస్ సిస్టంలోంచి ఓన్లీ ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ కూడా ఇయర్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చిందండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇయర్, కోక్లియా, యూస్టేషన్ ట్యూబ్, స్టేపస్, ఆర్గన్ ఆఫ్ కోర్టీ, మ్యాచింగ్ టెస్ట్ అడిగాడు అనమాట. సో ఇలా నర్వస్ సిస్టమ్ నుంచి ఓన్లీ 1 క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ ఎండోక్రైనల్ సిస్టమ్. ఓకే, ఎండోక్రైనల్ సిస్టమ్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడు. పర్టికులర్గా ఈ చాప్టర్లో అడ్రినల్ గ్లాండ్ బాగా చూసుకున్నట్లయితే కొంచెం మంచి బెనిఫిట్ ఉంటుంది. అడ్రినల్ గ్లాండ్ అండ్ థైరాయిడ్ గ్లాండ్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ సెక్రీషన్స్ అండ్ హైపోథాలమస్, ఈ టాపిక్స్ కొంచెం జాగ్రత్తగా తీసుకున్నట్లయితే మనం ఈజీగా చాలా మటు క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఎండోక్రైనల్ డిజార్డర్స్ ఆర్ డిసీజెస్ చాలా ఇంపార్టెంట్. నేమ్ ఆఫ్ ది హార్మోన్, డిసీజ్ డ్యూ టు హైపర్ సెక్రీషన్, హైపోసెక్రీషన్. ఈ మెథడ్లో ఒక మనం లిస్ట్ తయారు చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. పర్టికులర్గా ఇప్పుడు లాంగ్ టర్మ్, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామినేషన్ కోసం ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే జాగ్రత్తగా ఇట్లాంటి లిస్ట్లో ఒకటి తయారు చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఇమ్యూనిటీ సిస్టంలోంచి ఒక 2 క్వశ్చన్స్ అడిగాడండి. ఇమ్యూనిటీ సిస్టమ్ ఇవి కూడా ఈజీగా ఆన్సర్ చేయగలిగినటువంటి క్వశ్చన్. ప్యాసివ్, యాక్టివ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ నుంచి అడిగాడు. ఓకే, మల్టిపుల్ ఆప్షన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది అది. నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టంలోంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అవి ఈజీగా ఆన్సర్ చేయగలిగినటువంటి క్వశ్చనే. ప్రతి స్టూడెంట్ కూడా ఆన్సర్ చేయగలిగినటువంటి క్వశ్చనే రీప్రొడక్టివ్ సిస్టమ్. నెక్స్ట్ రీప్రొడక్టివ్ హెల్త్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తక్కువ టాపిక్ ఉంది, చిన్న టాపిక్, దాంట్లోంచి కూడా 2 క్వశ్చన్స్ అడిగాడండి ఈసారి. ఓకే, రీప్రొడక్టివ్ హెల్త్ 2 క్వశ్చన్స్. మరొకసారి చూడండి. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ 2 క్వశ్చన్స్. రెస్పిరేషన్ అండ్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ 2 క్వశ్చన్స్. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్, హియర్ 2 క్వశ్చన్స్. ఎక్స్క్రేషన్ 2 క్వశ్చన్స్.
లోకోమోషన్ అండ్ మూమెంట్ ఆర్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్, దీంట్లో వచ్చి 1 క్వశ్చన్. అండ్ నర్వస్ సిస్టమ్ 1 క్వశ్చన్ ఇస్ దేర్. అండ్ ఎండోక్రైనల్ సిస్టమ్ 2 క్వశ్చన్స్ ఆర్ దేర్. అండ్ ఇమ్యూనిటీ 2 క్వశ్చన్స్ ఆర్ దేర్. అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ 2 questions are there, and reproductive health 2 questions are there. So in this way here 18 questions are there from human anatomy and physiology. So అందుకని హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. చేసినట్లయితే మనం ఈజీగా ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే యాజ్ పర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ 11th క్లాస్లోంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు, 12th క్లాస్లోంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు అన్నటువంటి అనాలిసిస్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ 11th క్లాస్ నుంచి 22 క్వశ్చన్స్ వచ్చాయండి. ఎన్సీఆర్టీ 11th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి 22 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే 12th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి 23 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే 12th క్లాస్లో మనకు ఎక్కువగా ఎకోసిస్టమ్, ఎవల్యూషన్, ఇవి ఉన్నాయి కాబట్టి, అలాగే రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఉంది. రీప్రొడక్టివ్ హెల్త్, ఇవి 12th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. కాబట్టి 12th క్లాస్ నుంచి 23 క్వశ్చన్స్ అండ్ 11th క్లాస్ నుంచి 22 క్వశ్చన్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఈ ఎన్సీఆర్టీ బుక్లో లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చాలా సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే మంచి బెనిఫిట్ ఉంటుందన్నమాట. అలాగే తెలుగు అకాడమీ, యాజ్ పర్ తెలుగు అకాడమీ ఫస్ట్ ఇయర్లోంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, సెకండ్ ఇయర్లోంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అన్నటువంటిది తీసుకున్నట్లయితే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లోంచి ఫస్ట్ ఇయర్ టాపిక్స్ నుంచి 18 క్వశ్చన్స్ వచ్చాయి. సెకండ్ ఇయర్ టాపిక్స్ నుంచి 27 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, యాజ్ పర్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఇయర్ రిలేటెడ్ క్వశ్చన్స్ 18 అండ్ సెకండ్ ఇయర్ టాపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ 27. ఓకే, ఈ విధంగా మనం బ్రీఫ్గా అనాలిసిస్ తీసుకోవచ్చు. సో స్టూడెంట్స్ పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్తో ఉండండి. ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ దాన్నే ఫాలో అవ్వాలి. దాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఎన్సీఆర్టీ వర్డ్ టు వర్డ్, సెంటెన్స్ టు సెంటెన్స్ పర్ఫెక్ట్గా రీడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్స్ అండ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ప్రెజెంట్గా చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్సీఆర్టీ చదవాలి. సైమల్టేనియస్లీ దే హ్యావ్ టు ప్రిపేర్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఆల్సో. ఎందుకంటే ఐపీ ఎగ్జామ్స్ రాయాలి కదా, ఐపీ ఎగ్జామ్స్ రాయాలంటే తెలుగు అకాడమీ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సేమ్ రిలేటెడ్ టాపిక్స్ ఎంబటే ఎన్సీఆర్టీలోంచి రెఫర్ చేసుకుంటే పర్ఫెక్ట్ అయిపోతారు అనమాట. అటు ఎన్సీఆర్టీ పర్ఫెక్ట్ అవుతారు, ఇటు తెలుగు అకాడమీ ఐపీ బోర్డు కూడా ప్రిపేర్ అయినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్న స్టూడెంట్స్ తెలుగు అకాడమీ, ఎన్సీఆర్టీ రెండు టెక్స్ట్ బుక్స్ని సైమల్టేనియస్గా రెఫర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రం ఓన్లీ ఎన్సీఆర్టీ చక్కగా నోట్స్ తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్స్ ఉంది, జెనెటిక్స్లోంచి జెనెటిక్ డిజార్డర్స్, నేమ్ ఆఫ్ ది డిసీజ్, రెస్పాన్సిబుల్ క్రోమోసోమ్. నెక్స్ట్ ఎండోక్రైనల్ సిస్టమ్, నేమ్ ఆఫ్ ది డిసీజ్, డెఫిషియన్సీ ఆఫ్ ది హార్మోన్, హైపర్ సెక్రీషన్ ఆర్ హైపర్ సెక్రీషన్. ఇట్లాంటి లిస్టులు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో చక్కగా ఇలా సెల్ఫ్గా మెటీరియల్ ప్రిపేర్ చేసుకొని వాటిని రెఫర్ చేసుకుంటూ చక్కగా మంచి ప్లాన్తో ప్రిపేర్ అయినట్లయితే రాబోయే కమింగ్ నీట్ ఎగ్జామ్ లోపల మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. బాటనీ, జువాలజీ అంటే బయాలజీ లోపల 300 క్రాస్ చేసుకోండి. 40 క్వశ్చన్స్ బాటనీ, 40 క్వశ్చన్స్ జువాలజీ మీరు ఆన్సర్ చేయగలిగితే ఈజీగా 320 మార్క్స్ వస్తాయి అన్నమాట. సో 320 మార్క్స్ మనం బయాలజీలో వచ్చాయంటే ఆటోమేటిక్గా ఫిజిక్స్, కెమిస్ట్రీలో మనం మిగతా స్కోర్ చేసుకున్నట్లయితే ఈజీగా మనం మంచి ర్యాంకు సాధించడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో డిలీటెడ్ సిలబస్ ఏముంది ఈసారి అంటే 30% సిలబస్ని డిక్రీజ్ చేశారు. ఆ డీటెయిల్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, అంతవరకు బాయ్.